సృష్టికర్త అయిన అల్లాహ్కి కూడా నిద్ర వస్తుందా? ఆయన కూడా మనలాగే నిద్రపోతారా అని హజ్రతి మూసా అలీహిస్సలాం వారి యొక్క శత్రువులు ఆయన్ని ప్రశ్నించారు. అదే సమయంలో హజ్రతి మూసా అలీహిస్సలాం వారు అడిగిన వారితోనే వారి ఎత్తుగల అద్దాలను తీసుకురమ్మన్నారు. ఎప్పుడైతే వారు మిర్రస్తో తిరిగి వచ్చారో ఆ అద్దాలను ఆ విధంగానే పట్టుకుని నిలబడమన్నారు. వారు గంటల సమయం వరకు అలాగే ఉన్నారు. వారి చేతులు నొప్పి కలిగాయి, కొంతమంది విడిచిపెట్టేశారు, కొంతమంది అలిసిపోయారు, అద్దాలను విడిచిపెట్టేశారు, మరి కొందరైతే అక్కడే నిద్రపోయారు, ఆ అద్దాలను విడిచిపెట్టేశారు, అద్దాలు ముక్కలు ముక్కలు అయిపోయాయి. ఆ సమయంలో హజ్రతి మూసా అలీహిస్సలాం వారు వారితో అంటున్నారు, ఒకవేళ నా సృష్టికర్త అయిన నా దేవుడు నిద్రపోయినట్లయితే ఈ విధంగానే ప్రపంచం ముక్కలు ముక్కలు అయిపోయి ఉండేది. ఈ ప్రపంచం సఫలంగా ఉందంటే అల్లాహ్ నిద్రపోలేదు. అల్లాహ్ ఏనాడు కూడా నిద్రపోడు. నిద్ర అల్లాహకు రానే రాదు. మానవులు నిద్రపోతారు, జంతువులు నిద్రపోతాయి, పక్షులు నిద్రపోతాయి, కానీ అల్లాహ్ ఏనాడు కూడా నిద్రపోడని హజ్రతి మూసా అలీహిస్సలాం వారు ఆయన యొక్క శత్రువులకి సమాధానం చెప్పారు. ఈ మాటలు విన్న తర్వాత వారు కూడా ఇస్లాంను స్వీకరించారు.